in GVIT Engineering College, stream of Electronics and Communication Engineering in 2013. BTech కంప్లీట్ అయిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను. దాంట్లో బ్యాంక్ జాబ్స్ కోసం చాలా ట్రై చేశాను. సో SBI ప్రిలిమ్స్ కూడా అయింది. ఆ తర్వాత మెయిన్స్లో ఒక మార్క్ వల్ల SBI మెయిన్స్ పోయింది. సో దానివల్ల నేను చాలా అప్సెట్ అయ్యాను. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు జావా మీద కానీ, సి మీద కానీ, అండ్ HTML, CSS, JavaScript వీటి మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. సో అయినా కానీ నేను నా గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఫర్ దట్ ఐ జాయిన్ ఇన్ బిట్ల్యాబ్ ఫర్ యాజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. సో బిట్ల్యాబ్స్లో జాయిన్ అయిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అవి ఏంటంటే స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ MVC, MySQL డ్రైవర్, JavaScript, HTML, CSS అండ్ C లాంగ్వేజ్ అండ్ కోర్ జావా, ఇవన్నీ నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నాకు యాక్చువల్గా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు వాటి మీద. సో ఎలాగైనా కష్టపడి సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలని గోల్తో నేను ప్రతిదీ నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నానంటే ఐ నో ఎవ్రీథింగ్. తేజ అండ్ నాగల్ ఈ ట్రైడ్ ఏ లాట్ ఫర్ మీ. సో నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నాకు 8 years గ్యాప్ ఉంది. నాకేమీ తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా నాకు అంత గ్రిప్ లేదు. అండ్ లాజికల్ ప్రోగ్రామింగ్, ఎవ్రీథింగ్ ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. సో దానికోసం వాళ్ళు నాకు చాలా కష్టపడి నాకు సహాయం చేశారు. సో థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఈరోజు నా చేతిలో ఒక జాబ్ ఉంది యాజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ సింఫనైజ్. సో థ్యాంక్స్ ఎ లాట్.